లింగంతో సంబోధించడం జరిగిందండి. కాబట్టి దేవదూత ఒకడు రాత్రి వచ్చి నువ్వు అతన్ని పిలిపించుకొని అన్నం పెట్టు అని చెప్పాడు. ఇప్పుడు ఆ మాట అన్నప్పుడు ఇది అబద్ధమా సత్యమా అని దైవజనుడికి ఎలా తెలుస్తుందంటే, ఎలా తెలుస్తుందండి? ఈయన మాత్రం నేను అబద్ధం చెప్తున్నాను అని చెప్పలా. మరి ఇతను ఎతర ఎలా పసిగట్టాలి? ఎలా పసిగట్టాలండి? ఇది వాస్తవమా కాదని ఎలా పసిగట్టాలి? అతని మాటలను బట్టి. నువ్వు దైవజనుడు అయితే కావచ్చు, నువ్వు పాస్టర్ అయితే కావచ్చు, నాలాగనే ప్రవక్త అయితే కావచ్చు, కానీ నీ మాటలు తేడాగా ఉన్నాయేంటి? ఆ మాటలను బట్టి తెలుసుకోవాలా. దేవుడు నాకేమో ఎవరి ఇంట భోజనం చేయొద్దని చెప్పినటువంటి దేవుడు మరలా మాట మార్చుకొని లేదు లేదు నువ్వు ఇంటికి పిలుచుకొని భోజనం పెట్టు అని చెప్తాడా? దేవుడు అంటే రోజుకో మాట చెప్పేవాడా? ఆ జ్ఞానము ఆ దైవజనునికి లేదు. నీలాంటి ప్రవక్తనే అన్నాడని చెప్పి ఆ ఒక మాట చెప్పగానే ఇంటికి వచ్చి భోజనం చేశాడంట. దారిలో మరలా తిరిగి వెళ్తుంటే ఒక సింహం వచ్చి అతన్ని చంపేసిందండి. గాడిదని ఏం చంపాలి, అతను గాడిద మీద వెళ్తున్నాడు, సింహం వస్తే అది క్రూర జంతువు కదా, మనిషిని చంపినప్పుడు ఆ గాడిదని కూడా చంపాలి కదా, తినాలి కదా. గాడిదని ఏమల్లా, గాడిద అక్కడే ఉంది, శవం పక్కనే ఉంది గాడిద. మనిషిని మాత్రం ఆ సింహం చంపిందండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ మీరు గమనించండి, నేనును నీ వంటి ప్రవక్తనే. అబద్ధం చెప్పేవాళ్ళు నేను అబద్ధం చెప్తున్నానని బోర్డు రాసుకోరు, నేను అబద్ధ బోధకుడిని అని ఎవరు కూడా బోర్డు రాసుకోరు. మాది కూడా మీలాంటి సంఘమే, మాది కూడా మీలాంటి దేవుడే, మాది కూడా మీలాంటి ఆరాధనే, మీరు ఒకటే అన్నప్పుడు ఓకే, ఆ మాట ఓకే. మరి తర్వాత నెక్స్ట్ ఏంటి? నువ్వు మావాడివైతే మేము చేసినట్టు నువ్వు చేయాలి కదా. నువ్వు మావాడివైతే మేము ఏ పేరుని పిలుచుకుంటున్నామో నువ్వు అదే పేరుని పిలువబడాలి కదా. మేము ఎలాగ ఆరాధిస్తున్నామో నువ్వు అలాగ ఆరాధించాలి కదా. దేవుడు నన్నే తినొద్దని చెప్పాడు, ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? దేవదూత కూడా వచ్చి తినమని చెప్పాడు అని నువ్వు చెప్తున్నావు. అదేమంటే నేను కూడా మీ వాడినే అని చెప్తున్నావు. ఈరోజు చాలా మంది ఇలాంటి మోసాలు గుర్తించట్లా, అబద్ధాలు గుర్తించట్లా. ఏ సంఘమైనా ఒకటే, సంఘం ఏమైనా పేరుదేముంది, ఏ సంఘమైనా ఒకటే. కానీ తర్వాత జరిగేటువంటి మోసం, దేవుడు ఒకటి చెప్తే వీళ్ళు చేసేటువంటి ఇంకొకటి.